నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్లీన్ సిటీగా రాజమహేంద్రవరం నగరం నేషనల్ స్థాయిలో 19వ స్థానం, ఏపీలో 2వ స్థానం. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్. ఆగస్టు 21న రాజమండ్రి ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ 2025 ఉభయ గోదావరి జిల్లాల్లోని యువతకు స్వాగతం. ప్రతిభ చూపిన ముగ్గురికి నగదు బహుమతులు. మరో ముగ్గురికి రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్లో అవకాశం కల్పిస్తాం. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. అడుగడుగునా జన నీరాజనం. రాష్ట్రంలో చంద్రన్న పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. కొంతమూరు గ్రామం నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధులు కావాలి. అభ్యర్థుల ఎంపికకు త్వరలో కమిటీలు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డులలో 3 నుండి 10 లక్షల లోపు జనాభా కేటగిరీలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ దేశంలోనే 19వ స్థానంలో నిలవగా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో కేంద్ర హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఈ అవార్డును అందుకున్నారు. రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో ఈ పురస్కారం ఓ కీలక మైలురాయని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ఎంసీ కమిషనర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. పరిశుభ్రత కోసం తీసుకున్న వినూత్న చర్యలు, స్మార్ట్ టెక్నాలజీ వినియోగం, డోర్ టు డోర్ చెత్త సేకరణ, రీసైక్లింగ్ విధానం, పారిశుధ్య సిబ్బంది కృషితో పాటు పౌరుల భాగస్వామ్యంతో ఇదంతా సాధ్యపడిందన్నారు. రాజమహేంద్రవరం నగరంలో 112,780 గృహాలు ఉండగా రోజుకి 160 టన్నుల చెత్త బయటకు వస్తుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఇందులో తడి చెత్తను సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నగరంలో దాదాపు 1,400 మందికి పైగా పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా 182 వాహనాల ద్వారా డోర్ టు డోర్ చెత్త సేకరణ పగడ్బందీగా జరుగుతున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో అందరి సహకారంతో నగరపాలక సంస్థ మరింత మెరుగైన ర్యాంకును సాధిస్తుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో 54వ ర్యాంక్ సాధించిన నగరం మరింత మెరుగైన స్థాయిలో నిలవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన ర్యాంకింగ్ సాధించడంలో ప్రజల భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంయూడీసీ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, సిడిఎంఏ కమిషనర్ సంపత్ కుమార్, అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎంహెచ్ఓ వినూత్న, సిఓసి ఇన్ఛార్జ్ రవితేజ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు భవిష్యత్ కల్పించాలనే యోచనతో వచ్చే నెల 21వ తేదీన రాజమండ్రి ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ 2025 నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ 2025 పోస్టర్ను ఆవిష్కరించారు.
అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల యువత భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమ సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. యువత కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సి, కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. తనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన రాజమండ్రి ప్రజలకు, ముఖ్యంగా యువత కోసం ఏబిసిటీ ప్రోగ్రామ్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం 4 నెలలకు ఒక బ్యాచ్ నిర్వహిస్తున్నామని, మొదటి బ్యాచ్ 43 మందిలో 23 మందికి 6 లక్షల ప్యాకేజీతో మంచి ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆయన చెప్పారు. అలాగే స్కిల్ ఆన్ వీల్స్ ప్రోగ్రాం మెగా డిఎస్సి అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహించి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరంతరం యోచిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రాజమండ్రిని ఇంక్యుబేషన్ హబ్గా తీర్చిదిద్దడానికి రాజమండ్రికి రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్ అడిగామని, త్వరలో వస్తోందని ఆయన చెప్పారు. రాజమండ్రి ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ ద్వారా ఐడియా పిచ్ కాంపిటీషన్ నిర్వహించి మంచి ఆలోచనతో ప్రెజెంట్ చేసిన 3కి నగదు బహుమతులను, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మరో 3కి రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్లో అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. యువత కోసం చేపడుతున్న ఈ సమ్మిట్ను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు అందరూ వచ్చి తమ ఆలోచనలను పంచుకోవాలని ఆయన కోరారు. నగరంలోని వీధుల్లో కానీ, విద్యా సంస్థల వద్ద కానీ బైక్లు రైస్ చేస్తూ అమ్మాయిలను ఇబ్బంది పెట్టే అక్కతాయిల భరతం పడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. కూటమి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో 44వ వార్డ్ మల్లికార్జున్ నగర్లో ఇంటింటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి ఈ సమస్య చెప్పిందని, ప్రస్తుతం ఆ యువకుడి బైక్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉందని, అతడి తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం జరిగిందని ఆయన వివరించారు. తాను భరోసా ఇచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయిల జోలికి వెళితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. స్వచ్ఛ సర్వేక్షణలో రాజమండ్రికి రాష్ట్రంలో 2వ స్థానం, దేశంలో 19వ స్థానం రావడం పట్ల ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. దీనికి కృషి చేసిన రాజమండ్రి నగరపాలక సంస్థ ఉద్యోగులు, ముఖ్యంగా పారిశుధ్య కార్మికులకు ఆయన అభినందనలు తెలిపారు. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు దొండపట్టి సత్యంబాబు, వర్రె శ్రీనివాస్, నక్కా చిట్టిబాబు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, రెడ్డి మనీశ్వరరావు, ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కంటిపూడి శ్రీనివాస్, కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ, బుడ్డిగ రవి, దాస్యం ప్రసాద్, వివిధ కళాశాలల కరెస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు. యంగ్ ఇండియా, యంగ్ నేషన్, ఇలా యువత గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. అవకాశం ఉన్నప్పుడల్లా భవిష్యత్ తరాలకి ఏం చెయ్యాలన్నది ఈ యొక్క యువతకి చేస్తేనే ఆ భవిష్యత్ తరాలన్నది ఒక భరోసాతోటి ఉంటుందన్నది ఎప్పటికప్పుడు మనం చర్చించుకుంటూ ఉండే అంశాలు. అలాంటి యువతకి మనం ఏం చేశాం అన్నదానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి ఇచ్చున్నాం, కానిస్టేబుల్స్కి పరీక్షలు నిర్వహించాం, దగ్గరలోనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ట్రైనింగ్స్ అన్నీ కూడా జరుగుతాయి. అలాగే గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆయన శాఖ పరంగా ఒక పక్కన డిఎస్సి అనేది కాకుండా ఇంకేం చేశారన్నది నేను చెప్పనవసరం లేదు. రాష్ట్రంలో యువత అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది నాకు కంటికి కనబడే విధంగా D2D తిరుగుతూ ఉన్నప్పుడు సుపరిపాలన తొలి అడుగు యువత చెప్తా ఉన్నారు. విశాఖపట్నంలో వచ్చిన కాగ్నిజెంట్ గురించి కానీ, విప్రో గురించి కానీ, భవిష్యత్తులో క్వాంటమ్ వ్యాలీ గురించి కానీ వారు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మరి రాజమహేంద్రవరం పరంగా శాసనసభ్యుడిగా నేను నెగ్గిన తర్వాత సంక్షేమం, ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు, అభివృద్ధి మా నగరపాలక సంస్థ ద్వారా నా కూటమి సభ్యుల యొక్క అభ్యర్థన మేరకు జరుగుతున్న కార్యక్రమాలు, నేనేం చేస్తున్నానన్న దానికి ఒక శాసనసభ్యుడిగా ఉదాహరణలో ఏబిసిటీ ప్రోగ్రాం
అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఇస్తా ఉన్నామో ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక బ్యాచ్ తీసుకుంటున్నాం. మొన్న బ్యాచ్ 43 మందికి గాను 20 మంది పైన ప్రయాణం తక్కువ 2 lakhs నుంచి 6 lakhs హైయెస్ట్ వరకు వచ్చి ఉన్నాయి. అవన్నీ కూడా అతి దగ్గరలో మీకు ఇంకొక 20-25 డేస్లో ఏబిసిటీ ప్రోగ్రామ్ ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అవుతుంది. 43 మందిలోని ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని లక్షల ప్యాకేజాలు సంపాదించుకున్నారన్నది కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియచేస్తాం. అలాగే స్కిల్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేస్తున్నాం. సొంత నిధులతో, నా వ్యక్తిగత నిధులతో మెగా డిఎస్సి డిజిటల్ ఎగ్జామినేషన్ మాక్ టెస్ట్స్ కూడా పెట్టున్నాం. దాంట్లో మాక్ టెస్ట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 90% నా ఓటర్లే కాదు. కానీ యువత ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక గొప్ప ఆశతో ఉన్నప్పుడు చేయవలసిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఆ రోజున ఆలోచించకుండా డిఎస్సి ఎగ్జామ్స్కి మాక్ టెస్ట్ కూడా మేము పెట్టాం, సొంత ఖర్చుతో చేసాం, సక్సెస్ కూడా అయ్యింది. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, ప్రజలు మెచ్చే విధంగా రాష్ట్రంలో చంద్రన్న పాలన కొనసాగుతుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రూరల్ మండలం కొంతమూరు గ్రామం నందు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి హాజరై ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామం నందు ప్రజలు గోరంట్లకు ఘన స్వాగతం పలికి సంవత్సర కాలం పరిపాలనపై హర్షం వ్యక్తం చేస్తూ నీరాజనాలతో సంతృప్తిని తెలిపారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోలమూరు పంచాయతీ నందు కోట్లాది రూపాయలతో అనేక రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేశామని, అలాగే మరికొన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని, 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు అనేక రకాల పెన్షన్లు పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇస్తుందని, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అందించామని, అలాగే తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా అంతమందికి కూడా ఒక్కొక్కరికి 13,000 రూపాయలు తల్లుల ఖాతాలకు జమ చేశారని, 2,000 రూపాయలు స్కూల్స్ నందు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు వినియోగిస్తున్నారని అన్నారు. రైతులను ఆదుకునేందుకు త్వరలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు 20,000 రూపాయలు అందిస్తామని, అలాగే త్వరలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, గ్రామ కమిటీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, యామన నారాయణ గౌడ్, ఉండవల్లి బంగారరాజు, తాడేపల్లి నాగరాజు, అడ్డాల శ్రీను, నున్నా కృష్ణ, కురుకురి కిషోర్, మైనారిటీ నాయకులు షేక్ కాసిం, ఉమర్, గోకా శ్రీను, బత్తిన రత్నం రాజు, ఊడిపూడి సుధీర్, షేక్ సుల్తానా, అంగర చిన్నారావు, పాలడుగుల శ్రీనివాసరావు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి మరలా అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో ఏం చేశాము, ఏం చేయాల్సింది ఉంది, సమస్యలు ఎలా ఉన్నాయి, పరిష్కారం ఎలా అవుతుంది, అభివృద్ధి ఎలా ఉంది అనేది ఆలోచన చేయడం కోసం, ప్రజల యొక్క అభిప్రాయం సేకరించడం కోసం తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కింద ఇంటింటికి తిరిగే కార్యక్రమం అమలవుతోంది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఎన్ని గృహాలు అవుతున్న అన్ని గృహాలకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవడం, వారి డిమాండ్స్ ఏమిటో కూడా తెలుసుకోవడం, వాటి పరిష్కారాన్ని కృషి చేసే లక్ష్యంలో మేము ముందుకు వెళ్తున్నాం. ఏదైతే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రం దివాళా తీసి అప్పులమయమైపోయినా కూడా దాన్ని కాలు చేయి కూడా తీసుకొని చెప్పిన ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ పెంచి వికలాంగులకు 6,000 రూపాయలు, అలాగే తలసేమియా వ్యాధిగ్రస్తులు లాంటి వాళ్ళకి, కిడ్నీ వ్యాధిగ్రస్తులు 10,000 రూపాయలు, పూర్తిగా మొత్తం 15,000 రూపాయలు చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. 16 రకాల పెన్షన్లు ఇవాళ 74 లక్షల మందికి ఇస్తున్నాం. 1వ తారీఖులో ఇస్తున్నాం. ఏ ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత భారీ ఎత్తున పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అది చంద్రబాబు గారి నాయకత్వం నడుస్తుంది. రైతులకు సాయం చేయడం కోసం కూడా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సంవత్సరానికి 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వాలన్న లక్ష్యంలో అది కూడా మొదలైంది. ఈ నెల నుంచి కూడా వారికి కూడా బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఏనాడు లేనంత ధాన్యాన్ని సేకరించి 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రెండో రోజుకు మూడో రోజుకి వారికి డబ్బులు చెల్లించాం. ఇవాళ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం కోసం కూడా డబ్బులు ఇచ్చాం. ఇవాళ 16 రకాల పెన్షన్లు ఇవ్వడమే కాకుండా తల్లికి వందనం కింద 68 లక్షల మందికి ఇవాళ 15,000 రూపాయలు చొప్పున ఇస్తూ 13,000 తల్లికి 2,000 రూపాయలు స్కూల్కి ఇచ్చాం. ఆ విధంగా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా వారికి సంక్షేమ పథకాలు అందినాయి. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. గ్యాస్ బండ్లు ఇచ్చాం. వచ్చే నెల నుంచి బస్సు సౌకర్యం కూడా మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. ఏదైతే చెప్పిన వాగ్దానాలన్నీ అమలు అవుతున్నాయి. ఇవాళ మేము ఇంటింటికి వెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం వచ్చాక బాగుంది, చాలా బాగుంది, అన్నీ కూడా సమకూరుతూ ఉన్నాయి. ఇంకా ఏదైనా ఉంటే అడుగుతా ఉన్నాం. ఇళ్లకు సంబంధించిన సమస్య ఉంది. జగనన్న కాలనీలో చేసిన దగా మనం చూసాం. వాటిని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. టిట్కో ఇళ్లకు సంబంధించిన సమస్య పరిష్కారం అవసరం ఉంది. ఈ రెండింటిని టిట్కో ఇళ్లతో వెంటనే పరిష్కారం చేస్తాం. జగనన్న కాలనీ మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే రాజమండ్రి రూరల్ సిటీ ఏరియాల్లో దగా చేశారో ఆ ప్రభుత్వం దాన్ని మళ్ళీ సరిచేయడం కోసం కూడా కార్యక్రమం తీసుకుంటాం. నవంబర్, డిసెంబర్ నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఆ మేరకు నగరంలోని 52 వార్డులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. గురువారం స్థానిక మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించిన మాటల ప్రకారం మరో 3 నెలలు లేదా 6 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. గ్రామాలను విలీనంపై కోర్టు స్టే ఉన్న స్థానాలను పక్కకు పెట్టి మిగిలిన వాటికి యథాతథంగా ఎన్నికలు జరపాలని సీఎం చంద్రబాబు చెప్పినట్లు మంత్రి వెల్లడించారని విశ్వేశ్వర్రెడ్డి గుర్తు చేశారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 52 వార్డులకు ఇన్ఛార్జీలను వేస్తామని చెప్పారు. నగర కమిటీ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, కార్యదర్శి పట్నాల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు దేవతా సుధాకర్లతో ఎన్నికల కమిటీని వేసి ఆ వివరాలను పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పంపి వారి సలహాలు సూచనలతో ఎన్నికల కమిటీని నియమిస్తామని చెప్పారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లోపుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ ఎన్నికల కోసం అసెంబ్లీ కోఆర్డినేటర్, మండల ప్రెసిడెంట్లు బాధ్యత తీసుకొని అభ్యర్థుల జాబితా తయారు చేయాలని కోరారు. నగరపాలక మండలి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహిస్తామని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమాలకు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, జీవి హర్షకుమార్ విచ్చేస్తారని తెలిపారు. ఎన్నికల విషయంలో కుంటు గుర్రాలను పక్కన పెట్టి రేసు గుర్రాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో పిసిసి జనరల్ సెక్రటరీ అరిగెల అరుణ్ కుమారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ లోథర్, నగర కాంగ్రెస్ కార్యదర్శి పట్నాల శ్రీనివాస్, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేటీ రామారావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, బెజవాడ రంగారావు, డాక్టర్ వడియార్, బిల్డర్ బాబీ, కాటం రవి, జాలా నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. మన పట్టణాభివృద్ధి శాఖ మార్చులు నారాయణ గారు తాడపల్లిగూడెంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏవైతే 22 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 2 వీటికి కొన్ని కారణాల వల్ల కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళటం వల్ల ఎన్నికలు ఆగిపోయింది. నేను ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎవరైతే పంచాయతీలు ఆ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లో కానీ కలవటానికి ఇష్టపడరో, కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా వాటితోటి ఎన్నికలు జరిపించండి అని చెప్పి మరి ఆయన నారాయణ గారు తాడేపల్లిగూడెం ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దీనికి మాకు ఎక్కువ కాలం పట్టదు. ఎందుకంటే స్టే తెచ్చుకున్న గ్రామాలను తొలగించి ఎవరైతే ఇష్టపడి విలీనాలకి అంగీకరిస్తారో ఆ గ్రామాలతోటి కలిపి ఒక జీవో ఇష్యూ చేసి ఒక 3 నెలల్లో ఎలక్షన్ పెడతామని చెప్పి ఆయన తాడేపల్లిగూడెం ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే 3 నెలలు అంటే 3 నెలలు అవ్వదు, కనీసం నా ఉద్దేశంలో 6 నెలలు పడుతుంది. బహుశా నవంబరు, డిసెంబర్ నాటికి మున్సిపాలిటీలకి మిగిలిపోయిన కార్పొరేషన్లకి ఎన్నికలు జరిపే విధానం ఉంది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి నుంచి కూడా మనం
సన్నద్ధత వహించి దానికి ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశం ఒకటి నెంబర్ 1. దానికి ఏంటంటే ఒక కమిటీని ఫారం చేసి ఆ కమిటీ ద్వారా 52 వార్డులకి కూడా ఎవరైతే ఇన్ఛార్జీలుగా కొంతమందిని డిసైడ్ చేసి వాళ్ళని ఇప్పటి నుంచి కూడా మన ఎలక్షన్కి రెడీ చేయాలనే ఉద్దేశం మొదటి పాయింట్. మరి ఎవరైతే ఇప్పుడు వార్డు ఇన్ఛార్జీలుగా మేము సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సెలక్షన్ చేయడానికి ఒక కమిటీగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఉన్న ముఖ్యమైన బౌద్ధ వారసత్వ ప్రదేశమైన పాండవుల మెట్ట అభివృద్ధి పరిరక్షణ అవసరాన్ని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దృష్టికి తీసుకువెళ్లారు. గురువారం పాండవుల మెట్ట వద్ద ఉన్న బుద్ధుని వారసత్వ ప్రదేశాన్ని ఆయన ఆమెతో కలిసి సందర్శించారు. ఈ ప్రదేశం లోతైన ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉందని, పార్లమెంట్ సభ్యుల సహకారం ఈ ప్రాంతం బౌద్ధ పర్యాటక సర్క్యూట్లో ప్రధాన గమ్యస్థానంగా మారుతుందని ఆశిస్తున్నామని అన్నారు. పాండవుల కొండ అని కూడా పిలువబడే పాండవుల మెట్టలో రాతి గుహలు, నీటి తొట్టెలు, స్తూపాలు, చైత్యాలు మరియు విహారాలు ఉన్నాయి. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక చిహ్నం. ఇది విజయవాడలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రదేశం శిథిలావస్థలో ఉంది మరియు తక్షణం పరిరక్షణ అవసరం ఉంది. ఈ ప్రాంతం సందర్శకులకు అనువుగా ఉండడానికి తగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. పాండవుల మెట్టను ఆధ్యాత్మిక మరియు పర్యావరణ పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా అందులో మేడం అంతా ఒకసారి కూర్చున్నాం. పాండవులు కొండలు రెండు మీరు చేయగలిగారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. క్లీన్ సిటీగా రాజమహేంద్రవరం నగరం నేషనల్ స్థాయిలో 19వ స్థానం, ఏపీలో 2వ స్థానం. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్. ఆగస్టు 21న రాజమండ్రి ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ 2025 ఉభయ గోదావరి జిల్లాల్లోని యువతకు స్వాగతం. ప్రతిభ చూపిన 3కి నగదు బహుమతులు, మరో 3కి రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్లో అవకాశం కల్పిస్తాం. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. అడుగడుగున జన నీరాజనం. రాష్ట్రంలో చంద్రన్న పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. కొంతమూరు గ్రామం నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధులు కావాలి. అభ్యర్థుల ఎంపికకు త్వరలో కమిటీలు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి వెల్లడి.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.